నమస్కారం. లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరంగా ఉండాలంటే ప్రతి శుక్రవారం మీరు చేసే పూజలో ఈ చిన్న మార్పులు చేయండి. అష్టైశ్వర్యాలు సిద్ధించే అత్యంత సులభమైన పూజా విధానం ఏంటో ఈరోజు తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, ఎందుకంటే చివర్లో ఒక అద్భుతమైన పరిహారం చెప్పబోతున్నాను. ప్రతి శుక్రవారం లక్ష్మీ పూజా విధానం ఉదయాన్నే తలస్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ముఖ్యంగా సింహద్వారాన్ని, గుమ్మాన్ని పసుపు, కుంకుమలతో అలంకరించుకోవాలి. పూజా గదిలో లక్ష్మీదేవి పటం లేదా విగ్రహాన్ని సిద్ధం చేసుకోవాలి. దీపారాధన. పూజా గదిలో విగ్రహాన్ని సిద్ధం చేసుకున్న తర్వాత ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి. 2 వత్తులు వేసి దీపం వెలిగించడం శ్రేయస్కరం. విఘ్నేశ్వరుడిని తలచుకోండి. పుష్పాలంకరణ. అమ్మవారికి ఎర్రటి పూలు, ముఖ్యంగా తామర పూలు లేదా గులాబీలు అంటే చాలా ఇష్టం. వాటితో అమ్మవారిని అలంకరించి పసుపు, కుంకుమ, గంధం సమర్పించండి. నైవేద్యం. అమ్మవారికి తెల్లని పదార్థాలు అంటే చాలా ఇష్టం. అమ్మవారికి ప్రసన్నం కోసం పాయసం లేదా ఏదైనా తీపి పదార్థం, పండ్లు, ముఖ్యంగా అరటిపండ్లు, నైవేద్యంగా సమర్పించాలి. స్తోత్ర పారాయణం. పూజ సమయంలో సాధ్యమైతే 108 సార్లు ఓం మహాలక్ష్మ్యై నమః అంటూ శ్రీ మహాలక్ష్మి అష్టోత్తర శతనామావళి లేదా కనకదారా స్తోత్రం చదువుతూ అక్షతలు లేదా పూలు సమర్పించండి. సానుకూల శక్తి పెరుగుతుంది. విశేషమైన ఫలితాలు కలుగుతాయి. హారతి. చివరగా కర్పూర హారతి ఇచ్చి ఆశీస్సులు తీసుకోవాలి. ఇక నేను చెప్పబోయే చిన్న పరిహారం ఏంటంటే, మీ పూజలో 5 లక్ష్మీ గవ్వలను ఉంచండి. పూజ ముగిసిన తర్వాత ఆ గవ్వలను ఒక ఎర్రటి వస్త్రంలో కట్టి మీ బీరువాలో పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి ధనాకర్షణ పెరుగుతుంది. ప్రతి శుక్రవారం నిష్ఠతో ఇలా పూజ చేసి చూడండి. మీ జీవితంలో వచ్చే మార్పులను గమనించండి. ఈ సమాచారం మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ భాగ్యలక్ష్మిని ధన్యవాదాలు.